స్వాగతం. ఈ సెషన్తో స్టార్ట్ చేద్దాం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో ట్రైనీస్ చేయగలిగేవి కనెక్టర్స్తో క్రింపింగ్ జాయింట్స్ను ప్రిపేర్ చేయడం, బ్లో ల్యాంప్ వాడి కేబుల్ లగ్స్ను సోల్డర్ చేయడం, సోల్డరింగ్ ఐరన్ను వాడి కేబుల్స్ను సోల్డర్ చేయడం. అవసరమైన టూల్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్: a trainee's toolkit, a crimping plier, a blow lamp, a tong, a combination plier. Solder. అవసరమైన మెటీరియల్స్: కాటన్ వేస్ట్ అవసరమైనంత, వుడెన్ ప్లాంక్ అవసరమైనంత, బ్రిక్ అవసరమైనంత, ఇన్సులేటింగ్ స్లీవ్ అవసరమైనంత, ఫ్లక్స్ అవసరమైనంత, లగ్ సాకెట్ అవసరమైనంత, క్లాత్ లేదా కాటన్ టేప్ అవసరమైనంత, గ్రేట్ శాండ్ పేపర్ అవసరమైనంత, కాపర్ మరియు అల్యూమినియం కండక్టర్స్ అవసరమైనంత, ట్రే, స్పేడ్ కనెక్టర్స్ అవసరమైనంత. మనం ప్రొసీజర్ను స్టార్ట్ చేద్దాం. ఈ ప్రాక్టీస్ సెషన్లో మనకి 3 టాస్క్స్ ఉన్నాయి. టాస్క్ 1 కనెక్టర్తో క్రింపింగ్ జాయింట్స్ను ప్రిపేర్ చేయడం. టాస్క్ 2 బ్లో ల్యాంప్ వాడి కేబుల్ లగ్స్ను సోల్డర్ చేయడం. టాస్క్ 3 సోల్డరింగ్ ఐరన్ను వాడి కేబుల్ను సోల్డర్ చేయడం. ఇప్పుడు మనం ఫస్ట్ టాస్క్తో స్టార్ట్ చేద్దాం. కనెక్టర్తో క్రింపింగ్ జాయింట్స్ను ప్రిపేర్ చేయండి. హై కరెంట్ కోసం క్రింప్డ్ జాయింట్స్ పర్మనెంట్ మరియు సూటబుల్గా ఉంటాయి. హై కరెంట్ కనెక్టర్స్ లేదా మల్టీ కాంటాక్ట్ సిగ్నల్స్కి కేబుల్స్ కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. అలాయ్ యూజ్ చేయబడదు కాబట్టి ఇవి సోల్డర్డ్ జాయింట్స్ కంటే హై క్వాలిటీ ఎన్ష్యూర్ చేస్తాయి. వైర్ ర్యాప్డ్ జాయింట్స్ లాగా కాకుండా 2 స్మాల్ మరియు లార్జ్ క్రాస్ సెక్షన్స్ కేబుల్స్గా యూజ్ చేయవచ్చు. కనెక్టర్తో క్రింపింగ్ జాయింట్ను ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేద్దాం. క్రింపింగ్ ప్లయర్ మరియు కేబుల్ వైర్ తీసుకోండి. టర్మినల్ సైజ్కి సూట్ అయ్యే కేబుల్ నుండి ఇన్సులేషన్ యొక్క అవసరమైన లెంత్ను స్ట్రిప్ ఆఫ్ చేయండి. ఇన్సులేషన్ను కట్ చేయడానికి మీరు సరైన స్ట్రిప్పర్ బ్లేడ్ను యూజ్ చేస్తున్నారని నిర్ధారించుకోండి. తద్వారా వైర్ కోర్ డ్యామేజ్ అవ్వదు. వైర్ యొక్క స్ట్రాండ్స్ స్లైట్గా క్లాక్ వైజ్కు ట్విస్ట్ చేయండి. జాస్ మ్యాచింగ్ పొజిషన్లో క్రింపింగ్ ప్లయర్తో స్పేడ్ కనెక్టర్ను టైట్ చేయడానికి తగిన స్పేడ్ కనెక్టర్ మరియు క్రింపింగ్ ప్లయర్ని యూజ్ చేయండి. ఇప్పుడు వైర్ను కనెక్టర్లో చాలా దూరంగా ఇన్సర్ట్ చేయండి. కనెక్టర్ బ్యాండ్ మధ్యలో ఉందో లేదో చెక్ చేయండి. మధ్యలో సరిగ్గా లేకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కనెక్టర్పై లైట్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేటందుకు సఫిషియంట్ ప్రెషర్ను అప్లై చేయండి. కేబుల్ మరియు కనెక్టర్ను పుల్ చేసి ప్రిపేర్డ్ క్రింపింగ్ జాయింట్ ఫర్మ్గా ఉందో లేదో చెక్ చేయండి. వివిధ లెంత్స్, వివిధ సైజెస్ కాపర్ మరియు అల్యూమినియం కనెక్టర్స్ కోసం కనెక్టర్స్ క్రింపింగ్ను రిపీట్ చేయండి. బ్లో ల్యాంప్ను యూజ్ చేసి కేబుల్ లగ్స్ను ఎలా సోల్డర్ చేయాలో తెలుసుకుందాం. లగ్ను కాపర్ కండక్టర్స్కు సోల్డర్ చేయటంతో స్టార్ట్ చేద్దాం. కేబుల్ లగ్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ను 0 గ్రేడ్ శాండ్ పేపర్తో క్లీన్ చేసి డస్ట్ పార్టికల్స్ రిమూవ్ చేయండి. కేబుల్ లగ్ను కేబుల్ యొక్క ఒక చివరన పెట్టండి. కేబుల్ లగ్ యొక్క డెప్త్కి తగ్గట్టుగా కేబుల్ను మార్క్ చేయండి. మార్కింగ్కు 2 mm ఎక్స్ట్రా యాడ్ చేయండి. ప్లయర్ను యూజ్ చేసి కేబుల్ నుండి ఇన్సులేషన్ను రిమూవ్ చేయండి మరియు స్ట్రాండ్స్ను క్లీన్ చేయండి. స్కిన్నింగ్ అప్పుడు కేబుల్ యొక్క స్ట్రాండ్స్కు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి ప్రాపర్ క్రింపింగ్ టూల్ సైజ్ను యూజ్ చేయండి. కేబుల్ యొక్క ఇన్సులేషన్పై 30 mm లెంత్ వరకు క్లాత్ లేదా కాటన్ టేప్ను ర్యాప్ చేయండి మరియు వాటర్తో వెట్ చేయండి. క్లాత్ లేదా టేప్ను వెట్ చేయడానికి మినిమం వాటర్ను యూజ్ చేయండి. క్లాత్ మరీ వెట్గా అయి వాటర్ డిప్ అవ్వకుండా చూసుకోండి. బ్లో ల్యాంప్ను లైట్ చేసి అది
బ్లూ ఫ్లేమ్ ఎమిట్ చేసే వరకు వెయిట్ చేయండి. కేబుల్ యొక్క చివరన ఫ్లక్స్ యొక్క థిన్ కోట్ను అప్లై చేయండి. బ్లో ల్యాంప్ సోల్డర్ స్టిక్ పై ప్లేస్ చేయడం ద్వారా మరియు మెల్టెడ్ సోల్డర్ బార్ స్ట్రాండ్ కేబుల్ చివర పడేలా చేయడం ద్వారా కేబుల్ చివర పిన్ చేయండి. ఎక్స్ట్రా సోల్డర్ కలెక్ట్ చేయడానికి వైర్ చివర ఒక క్లీన్ ట్రే ప్లేస్ చేయండి. స్మాల్ క్వాంటిటీ ఫ్లక్స్ను లగ్ సాకెట్ లోపల అప్లై చేయండి. సాకెట్ను ఫిల్ చేయడానికి సోల్డర్ స్టిక్ని మెల్ట్ చేస్తూ లగ్ని టిన్ చేయండి మరియు ఎక్సెస్ మోల్టన్ సోల్డర్ను ట్రేలో కలెక్ట్ చేయండి. ఫ్లక్స్ను కేబుల్ ఎండ్ మరియు సాకెట్ ఇంటీరియర్లో అప్లై చేయండి. మోల్టన్ సోల్డర్తో లగ్ యొక్క సాకెట్ను ఫిల్అప్ చేయండి. సాకెట్ పై ఉన్న బ్లో ల్యాంప్ ఫ్లేమ్ను మానిటర్ చేయండి. కేబుల్ను సాకెట్లో ఇన్సర్ట్ చేసి కేబుల్ను వర్టికల్గా పట్టుకోండి. బ్లో ల్యాంప్ రిమూవ్ చేసి కేబుల్ మరియు సాకెట్ను షేక్ చేయకుండా పట్టుకోండి. లగ్ మరియు కేబుల్ నుంచి ఎక్స్ట్రా సోల్డర్ను రిమూవ్ చేయండి మరియు సోల్డర్ ఇంకా హాట్ ఉన్నప్పుడు కాటన్ క్లాత్ యొక్క పీస్తో వైప్ చేయండి. సోల్డర్ సాలిడిఫై అయ్యే వరకు కేబుల్ మరియు లగ్ని హోల్డ్ చేసి ఉంచండి. సోల్డరింగ్ ఐరన్ను యూజ్ చేసి కేబుల్ను ఎలా సోల్డర్ చేయాలో మొదటి విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బిగిన్ చేయడానికి జాయిన్ కావటానికి అవసరమైన కాపర్ స్ట్రాండ్స్ను క్లీన్ చేయండి మరియు కాపర్ ఫేస్ను సల్ఫేట్ నుంచి ఫ్రీ చేయండి. వైర్ యొక్క ఎండ్ను ఇన్సర్ట్ చేయండి. 1000 వాట్స్ లేదా 220 వోల్ట్స్ సోల్డరింగ్ ఐరన్ను ఏసీ సోర్స్కి కనెక్ట్ చేయండి. ఒక బ్రిక్ మీద ఐరన్ ప్లేస్ చేయండి. ఐరన్ ఎక్కువగా హీట్ చేయవద్దు. హీట్ అవ్వడం వలన ఐరన్ వెట్ అవ్వడం దెబ్బతింటుంది. వెట్టింగ్ అంటే సోల్డరింగ్ ఐరన్ని సోల్డర్తో కోట్ చేయడం. మోల్టన్ సోల్డర్ యూజ్ చేసి క్లాంప్ ఫేస్తో ఎండ్ను సోల్డర్ చేయండి. క్లాంప్ను హారిజాంటల్గా పట్టుకోండి మరియు స్ప్లిట్స్ను సోల్డర్ చేయండి మరియు స్ప్లిట్ను సోల్డర్తో క్లోజ్ చేయండి. చూపిన విధంగా క్లాంప్ను పట్టుకోండి మరియు ఇన్సులేటింగ్ స్లీవ్ను మెల్ట్ చేయకుండా కేబుల్ చుట్టూ సోల్డర్ చేయండి. మెల్టింగ్ ప్రివెంట్ చేయడానికి సోల్డరింగ్ ఎండ్ దగ్గర వెట్ క్లాత్తో ఇన్సులేషన్ మెటీరియల్ని వూండ్ చేయండి. సోల్డరింగ్ ఐరన్ యూజ్ చేసి కేబుల్ను సోల్డర్ చేయండి. మొదట కండక్టర్ స్ట్రాండ్స్ను కట్ చేయకుండా ఇన్సులేషన్ను రిమూవ్ చేయండి. 300 వాట్స్ లేదా 220 వోల్ట్స్ సోల్డరింగ్ ఐరన్ను ఏసీ సప్లైకు కనెక్ట్ చేయండి మరియు ఐరన్ను బ్రిక్ పై ప్లేస్ చేయండి. కాపర్ స్ట్రాండ్స్ను ఎమరీ పేపర్తో క్లీన్ చేయండి. స్ట్రాండ్స్ని నీట్గా ట్విస్ట్ చేయండి. ఎండ్ను వుడెన్ ప్లాంక్ వద్ద పెట్టండి. సాఫ్ట్ సోల్డర్తో ఐరన్ను వెట్ చేయండి. ఐరన్ను ఓవర్ హీట్ చేయవద్దు. ఎండ్ని సోల్డర్తో కోట్ చేయండి. ఐలెట్ టర్మినల్ పై ఉన్న స్మాల్ లూప్ లోపలికి ఎండ్ను ఇన్సర్ట్ చేయండి. 1 by 1గా టర్మినల్ ట్యాబ్స్ను ఫోల్డ్ చేసి ఒక టూల్తో క్రింప్ చేయండి. ఇప్పుడు క్లాంప్ను వుడెన్ ప్లాంక్ పై పెట్టండి. సాఫ్ట్ సోల్డర్ యొక్క మోల్టన్ ఫ్లోని అచీవ్ చేసేందుకు బెటర్ హీట్ ట్రాన్స్ఫర్ కోసం కాంటాక్ట్ యొక్క వైడ్ ఏరియా ఆబ్టైన్ చేయబడేలా ఐరన్ను ప్లేస్ చేయండి. సోల్డర్ యొక్క సాలిడిఫికేషన్ కోసం వెయిట్ చేసి రిజల్ట్ను ఇన్స్పెక్ట్ చేయండి. ఇతర టర్మినల్ సోల్డరింగ్ కోసం అదే ఆపరేషన్ను రిపీట్ చేయండి. వైర్స్ మరియు కేబుల్స్ను స్మాల్ వైర్స్ మరియు కేబుల్స్ కోసం ఇన్సులేట్ చేయడం. వివిధ సైజెస్ ఇన్సులేషన్ స్లీవ్స్ అవైలబుల్ ఉన్నాయి. టర్మినల్స్ను సోల్డరింగ్ చేసే ముందు ఈ స్లీవ్స్ ఇన్సర్ట్ చేయవచ్చు. సోల్డరింగ్ పై ప్రాక్టీస్ చేసే ఈ సెషన్ను సమ్మరైజ్ చేద్దాం. మాడ్యూల్లో వివిధ రకాల టెక్నిక్స్ను యూజ్ చేసి సోల్డరింగ్ టాస్క్స్ను ఎలా పర్ఫామ్ చేయాలో నేర్పడం ఉంటుంది. ఇది కనెక్టర్స్తో క్రింపింగ్ జాయింట్స్ను ప్రిపేర్ చేయడం, బ్లో ల్యాంప్ని యూజ్ చేసి సోల్డరింగ్ కేబుల్ లగ్స్ మరియు సోల్డరింగ్ ఐరన్ను యూజ్ చేసి సోల్డరింగ్ కేబుల్స్ వంటి టాపిక్స్ను కవర్ చేస్తుంది.